श्रीकृष्ण 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 श्रीकृष्ण। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। सर्वत्र गोविन्दनामसङ्कीर्तनं गोविन्द गोविन्द। श्रीराम जय जय राम। 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 जय जय राम जय जय राम। जय जय राम। सियावर रामचंद्र की जय। पवन सुत हनुमान की जय। उमापति महादेव की जय। हरि ओम तत्सत्। श्रीमद्भागवत महापुराणं चतुर्थ स्कंदं పృథు మహారాజు యొక్క చరిత్రమును మనం చూస్తున్నాము. గడిచిన సత్సంగములో విన్నాం, భగవాన్ శ్రీమన్నారాయణుడు పృథు మహారాజు చేసేటువంటి యజ్ఞశాలకు వచ్చి దర్శనమిచ్చి ఆయనను అశ్వమేధ యాగములో చివరి అశ్వమేధ యాగమును నిలపమని చెప్పి ఇంద్రుడిని మన్నించమని చెప్పి తత్వోపదేశమును చేశాడు. ఆ తత్వోపదేశం చేసేటప్పుడు భగవంతుడు ఒక వాగ్దానం వరమునిచ్చాడు. నువ్వు అడిగినట్లుగానే తొందరలోనే నిన్ను వెతుకుతూ సిద్ధ పురుషులు నీకు దర్శనమిస్తారు అని చెప్పాడు. ఆ తర్వాత భగవంతుడు అంతర్ధానమైనాడు. పృథు మహారాజు మరలా ఒక సత్రయాగమును ప్రారంభించి ఆ యాగమునందు కూడి ఉన్నటువంటి సభ్యులందరికీ తన యొక్క రాజ్యంలోని ప్రజలందరినీ ఉద్దేశిస్తూ చక్కటి ఉపదేశమును చేశాడు. ధర్మోపదేశమును, ధర్మముతోటి బ్రహ్మమును తెలుసుకోవాలి అని, ధర్మము అర్థము ధర్మము కామము, ధర్మ అర్థ కామములు ఆ బ్రహ్మమును మోక్షమును పొందుటకే అని చెప్పి ఉపదేశం చేసి అలా జరుగుతున్న సమయంలో అకస్మాత్తుగా ఆకాశము నుండి ఎక్కడి నుంచో దిగి వచ్చారు నలుగురు బ్రహ్మకుమారులు, సిద్ధపురుషులు. సనత్కుమారుడు, సనకసుడు, సనందనుడు, సనాతనుడు. ఈ నలుగురు బ్రహ్మదేవుడి యొక్క మానసిక పుత్రులు. వీళ్ళు అలా అకస్మాత్తుగా యదృచ్ఛయ దర్శనమిచ్చారు.
అప్పుడు పృథు మహారాజుకి చాలా ఆనందం కలిగి వాళ్ళని ఆహ్వానించి వాళ్ళకి ఉచితమైన ఆసనములు సమర్పించి వాళ్ళకి పాదసేవ చేసి పాదములు కడిగి వాళ్లను కుశల ప్రశ్నలు వేయకుండా అక్కడ తనే చెప్తున్నాడు, కుశల ప్రశ్నలు మీలాంటి వాళ్ళని అడగకూడదు అని చెప్పి చక్కగా వినయముతోటి వివేకముతోటి 4 శ్లోకములు చెప్పాడు. అలా చెప్తున్నప్పుడు దానిలో ఒక ప్రశ్నను వేస్తూ అడిగాడు. తదహం కృత విభ్రంశ సుహృదో వస్తపస్వినాం సంపృచ్ఛే భవయే తస్మిన్ క్షేమః కేనాంజసా భవేత్. మీలాంటి మహాత్ములు ఈ లోకములో భగవత్ స్వరూపులే, మీరు భగవంతుడే. లోకంలో అనేక జీవులు అజ్ఞానంలో ఉన్న వాళ్ళని దాటించుటకు అజ్ఞానము నుండి మీ రూపంలో ఆ దేవుడే ఇలా సంచారం చేస్తున్నాడు. కాబట్టి మీరు లోకహితార్థము ప్రజల యొక్క మంచి కోసం మీరు ఇట్లా దర్శనమిస్తుంటారు అని చెప్పి నాకు ఒకే ఒక ప్రశ్న ఉన్నది, అడగాల్సిన సందేహము. ఈ లోకంలో సంసారమునందు మనుష్యుడు చాలా తేలికగా ఎట్లా క్షేమమును పొందగలడు? ఆ తేలికగా అనే మాట చాలా ముఖ్యం. మీరేవేవో కష్టమైనవన్నీ చెప్తే పెద్ద పెద్ద యోగ సాధనలు కష్టమైనవన్నీ కూడా ప్రాణాయామాలు ఇవే చేయాలంటే, లేక ఘోరమైనటువంటి తపస్సులు అగ్ని చుట్టూ పెట్టుకొని చేసే తపస్సులు, ఒక కాలు మీద నిలబడి చేసే తపస్సులు కానీ ఇలాంటివి కష్టమైనవి చెప్పకుండా అని సులభమైన ఉపాయం ఏమిటి క్షేమమును పొందుటకు? ఆ క్షేమం అంటే ఏమిటని అంటే పూర్ణమైనటువంటి శ్రేయస్సు, హితము. ఆ ఫలము, ఆ శ్రేయస్సు కలిగిన తర్వాత ఆ మనుషుడు మరలా నాకు ఇంకా ఏదైనా కావాలి అనే కొరతని ఫీల్ అవ్వడు. అలాంటి పూర్ణత్వమును, అది క్షేమము. మిగతా లోకక్షేమములన్నీ క్షేమములు కాదు. ఏది క్షేమము, ఏది ఎంతసేపు ఉంటుంది, అన్నీ అశాశ్వతముగా ఉన్నటువంటి ఈ లోకంలో అనిత్యం అసుఖం లోకం ఇమం ప్రాప్య, ఎక్కడ సుఖం ఉంటుంది దీంట్లో? క్షేమం అనేది లేదు, భయంగానే ఉంటున్నది. కాబట్టి వేరే ఏమైనా ఉన్నదా అని చెప్పి ఆ కఠోపనిషత్తులో నచికేతుడు, ఆ చిన్నపిల్లవాడు యమధర్మరాజు దగ్గర అడిగినట్లుగా అన్యత్ర ధర్మాత్ అన్యత్ర అస్మాత్ కృతాశ్చ భూతాశ్చ భవ్యాశ్చ యత్తత్ పశ్యతి తద్వద. ధర్మమునకు అధర్మమునకు భూత భవిష్యత్తు కాలములకు అన్నిటికీ దాటి ఉన్నటువంటి, మించి ఉన్నటువంటి ఏదైనా సత్యం ఉన్నదని మీకు తెలిసి ఉంటే ఓ యమధర్మరాజా, ఆ సత్యమును నాకు చెప్పుము. నాకు వేరే వేరే పుణ్యములు పాపముల గురించిను, లోకము స్వర్గము నరకముల గురించి నాకొద్దు. ధర్మమునకు అధర్మమునకు దాటి నిలబడి ఉండేటువంటి సత్యం ఏమైనా ఉన్నదా? సావు పుట్టుకలకు అతీతముగా ఉండే సత్యం ఏమైనా ఉన్నదా అని చెప్పి, అలాగే ఇక్కడ కూడా పృథు మహారాజు చక్కటి ప్రశ్న వేస్తే ఆ తర్వాత ఆ ప్రశ్నను విని సనత్కుమారులు చాలా సంతోషించారుట. సంతోషించి చిరునవ్వుతో చక్కగా అతన్ని ఆదరిస్తూ, అతన్ని పొగుడుతూ మొదట ఆ ప్రశ్న వేసినందుకు ఇలా మాట్లాడారు అని చెప్పి ఈరోజు మనము ఆ సనత్కుమారుల యొక్క ఉపదేశము చూడండి. ఉపదేశములు భాగవతంలో ప్రతి చోట మరలా ఈ ఉపదేశాలు వస్తూనే ఉంటాయి. కాబట్టి మనకు కథతోటి ఈ ఉపదేశము చాలా ముఖ్యం. ఎందుకంటే కథ కంటే కూడా మనకు ఇప్పుడు నా జీవితంలో నేను అమలుపరుచుకునేందుకు, నాకు ఇప్పుడు క్షేమమును కలిగించేందుకు, నాకు ఇప్పుడు మనసులో ఉన్నటువంటి శోక మోహ భయములను పోగొట్టుటకు మనకు ఉపదేశము కావాలి. అటువంటి ఉపదేశం ఈరోజు మనం వింటున్నాము. సనత్కుమార ఉవాచ
సాధుపృష్టం మహారాజ సర్వభూతహితాత్మనా భవతా విదుషా చాపి సాధూనాం మతిరీదృశీం. శభాష్ శభాష్ మహారాజా, చాలా మంచి ప్రశ్న వేస్తున్నారు. ఇటువంటి సాధు పురుషులకు ఇటువంటి బుద్ధి కదా ఉండాలి. అంటే నువ్వు మంచి సాధు పురుషుడవు, మంచి గుణశీలములతో ఉన్నటువంటి వాడవు, లేకపోతే నువ్వు ఇలాంటి ప్రశ్న ఎలా వేస్తావు? ఎందుకంటే సాధుపృష్టం, చాలా మంచి చక్కటి ప్రశ్న వేశావు మహారాజా. ఇప్పుడు దానికి మేము చెప్పబోయే బదులు సర్వభూత హితాత్మన. ఇది లోకములో మరలా అందరికీ ఎప్పుడు వాళ్ళకి అన్ని భూతములకు, అంటే అందరు మనుషులకు, సర్వ మానవాళికి ఉపయోగకరముగా ఉండేటువంటిది. కాబట్టి ఇటువంటి నువ్వు ప్రశ్నిస్తున్నావంటే ఇది సాధు, చాలా చక్కటి ప్రశ్న అని చెప్పి నీకు దానికి బదులు తెలుసు. స్వయం విదుష అపి, నీకు చాలా జ్ఞానం ఉంది, నీకు ఒకసారి భగవంతుడే దర్శనమిచ్చాడు, ఉపదేశం చేశాడు. కాబట్టి నీకు తెలియక అడగటం లేదు. మరలా ఇటువంటి ప్రశ్నలే వేయాలి. మహాత్ములను కలుసుకున్నప్పుడు, జ్ఞానులను చూసినప్పుడు వారి దగ్గర వేరే లోకల విషయములు, వ్యవహార విషయముల ప్రశ్నలు వేయకూడదు. మరలా వినటం వలన ఆనందం కలుగుతుంది, ఆ జ్ఞానము పరిపూర్ణమవుతుందని నీకు బాగా తెలుసు. నువ్వు చాలా బుద్ధిమంతుడు, విద్వాంసుడివి అయినా కూడా సర్వభూతహిత ఆత్మన, అటువంటి అందరికీ మరలా ఈ మాటలు వినిపించాలనే ఆశించి బుద్ధితోటి నువ్వు ఇలా అడుగుతున్నావు అని చెప్పి మొదట ఆయనని బాగా ప్రశంసించి ఆ తర్వాత చక్కటి ఉపదేశం చూడండి. సంగమ ఖలు సాధూనాం ఉభయేషాం చ సమ్మతః యత్ సంభాషణ సంప్రశ్న సర్వేషాం వితనోతిశం. ఇలాంటి సాధు పురుషుల యొక్క సంగమం. నువ్వు సాధు పురుషుడివి. సాధు పురుషుడు అంటే చాలా మంచి గుణములో ఉన్నటువంటి వాడవు. లేకపోతే నీకెట్లా భగవంతుడి యొక్క దర్శనము జరుగుతుంది? లేకపోతే ఎలాగ నువ్వు 99 అశ్వమేధ యాగాలు చేయగలవు? అందుకని ఇద్దరు సాధు పురుషులు అలా కలిసినప్పుడు, ఇద్దరు భక్తులు కలిసినప్పుడు, భాగవతులు కలిసినప్పుడు వాళ్ళ యొక్క సంగమం వలన ఏమవుతుందంటే అక్కడ ఆ వినేవాడు ఒకరు, చెప్పేవాడు, శ్రోత అండ్ వక్త, వీళ్ళిద్దరు కూడా చాలా చక్కటి సంవాదం అక్కడ జరుగుతుంది. ఆ సంవాదం వలన లోక ప్రయోజనమైనటువంటి, లోకహితమైనటువంటి విషయములు మాత్రమే అక్కడ బయటికి వస్తాయి. ఇలాంటి ప్రశ్నలు వేయటం వలన అందరికీ సుఖము జరుగుతుంది అని చెప్పి ఆ తరువాత శ్లోకంలో నుంచి మొదలుపెట్టి ఒక 25-30 ముఖ్యమైన సాధనలు. నువ్వు అడిగావు కదా, క్షేమం ఎట్లా పొందుతాడు మనుషుడు చాలా సులభముగా అని. కానీ సులభముగా అంటే ఏ ప్రయత్నము చేయకుండా దొరకదు. ఈ ప్రయత్నం అంతా కూడా ఆంతరికం. తన మనస్సులో తీసుకురావలసిన మార్పులు, మనస్సును శుద్ధి చేయటమే సాధన. కాబట్టి అంతఃకరణం, మనసు శుద్ధి అయితే అక్కడ తనకు జ్ఞానము ఉదయిస్తుంది. ఆ జ్ఞానమే వాడికి క్షేమం అవుతుంది. కాబట్టి ఆధ్యాత్మిక జీవనంలో బయట చేసేవి ఏమి ఉండవండి. అన్నీ కూడా
ఆంతరికం మనస్సులో, నా మీద నా కొరకు నా మనస్సులో నన్ను నేను మలుచుకోవాలి, మార్చుకోవాలి. కాబట్టి నేనైతే నా మనస్సే నాకు అడ్డంకముగా ఉన్నది, నా మనస్సే నాకు లయబిలిటీగా ఉన్నది. అలా లయబిలిటీగా ఉన్నటువంటి మనస్సును నేను ఎసెట్గా చేసుకోవాలి. కాబట్టి సనత్ కుమారుడు మాట్లాడుతున్నాడు, ఆస్త్యేవ రాజన్ భవతో మధుద్విషః పాదారవిందస్య గుణానువాదనే రతిర్దురాపా విధునోతి నైష్టికే కామం కషాయం మలమాంతరాత్మనః. ఓ రాజా, నీకు ఆ మధుసూదనుడైనటువంటి ఆ భగవంతుడు యొక్క పాదపద్మముల మీద ఆయన గుణములను వినుటకు వర్ణించుటకు నీకు చాలా ప్రీతి ఉన్నది. చూడండి, ఆ భగవంతుడి మీద ప్రీతి, భగవంతుడి యొక్క వాక్యములను వినాలి. భగవంతుడే జ్ఞానుల రూపంలో, గురువు రూపంలో వస్తారు. కాబట్టి ఆ గురువుల యొక్క ముఖము నుండి నోటి గుండా నువ్వు ఆ భగవంతుడి యొక్క మధుసూదనుడి యొక్క వర్ణనలు, గుణములను వినాలని నీకు చాలా ఆసక్తి ఉంది, ప్రీతి ఉన్నది. దీంట్లో ఒక సందేహం లేదు. కానీ ఇట్లాంటి ప్రీతి కలగటం ఒక మనిషికి చాలా దుష్కరం. ఇది అவ்வளவு సులభముగా అందరికీ హృదయంలో ఏర్పడదు. లోక విషయముల మీద ఉన్నంత ఆసక్తి భక్తిలో లేదు. లోకము మీద ఉండే అటాచ్మెంట్కి ఆసక్తి అని చెప్తామండి. భగవంతుడి మీద, భగవతత్వం మీద ఉండేటువంటి అటాచ్మెంట్కి భక్తి అని చెప్తాం. సో భక్తిలో ఎదుగుదల ఉంటుంది, మనిషి క్షేమమును పొందుతాడు. ఆసక్తిలో మనిషి మునిగిపోతాడు, కొట్టుకుపోతాడు, క్షేమమును కోల్పోతాడు అని చెప్పి ఇది చాలా దుష్కరం. అయినా కూడా, ఎందుకంటే ఇలాంటి ప్రీతి ఒకళ్ళకి ఉన్నదంటే ఏమవుతుందో తెలుసా? ఆ మనిషికి హృదయంలో కామనలు, అతి ఆశలు, పేరాశలు, ఆ ఆశ వలన వచ్చేటువంటి రాగద్వేషములు అనే ఈ వాసనలన్నీ కూడా అతడి యొక్క అంతఃకరణము నుండి తొలగింపబడతాయి. చూసారా? కాబట్టి ఇప్పుడు అంతఃకరణం అంటే ఏమిటి? మనోబుద్ధి చిత్తహంకారములు. అవి 4 అన్నీ ఒకే చోట, ఒకే మనస్సునే 4 రకాలుగా పిలుస్తున్నాం. అది 4 డైమెన్షన్స్లో పనిచేస్తుంది. కాబట్టి మనస్సు అని తెలుసుకుంటే చాలు. సో అది పరిశుద్ధము చేయాలి. స్వామి చిన్మయానందుల వారు చెప్తుంటారు, యోగా అంటే మనమందరము ఏదో శరీరంకు సంబంధించినటువంటివి ఇటు బెండ్ చేయటం, అటు బెండ్ చేయటం, వంగటం అని అనుకుంటాం. ఆయన అందుకని ఇంగ్లీష్లో చెప్తారు, యోగా మీన్స్ నాట్ ది ట్విస్టింగ్ ఆఫ్ ద బాడీ, బట్ ఇట్ ఈస్ ఏ స్ట్రైటనింగ్ ఆఫ్ ద మైండ్ అంటారు. చూడండి, మన మనసు ఇప్పుడు వక్రముగా పల మార్గములలో, పల దిక్కులలో, పల విషయం వేరువేరు విషయములలో పరిగెడుతున్నది, చెలిస్తున్నది, చింతిస్తున్నది. అటువంటి మనస్సుని స్ట్రైట్ చేయాలి, దానిని సరి అయిన మార్గంలో పెట్టాలి, అదుపులో పెట్టాలి, సరి అయిన మార్గంలో పెట్టాలి. అది చేస్తే చాలు. ముఖ్యమైన ఆధ్యాత్మిక సాధన అదే. కాబట్టి అది అంతఃకరణమును శుద్ధము చేస్తుంది అని చెప్పి ఇక్కడ తర్వాత శ్లోకంలో శాస్త్రేష్వియానేవ సునిశ్చితో నృణాం క్షేమస్య సద్రగ్విమృషేషు హేతు అసంగ ఆత్మ వ్యతిరిక్త ఆత్మని దృఢారతిర్బ్రహ్మణి నిర్గుణే చయా. శాస్త్రముల యొక్క మొత్తం సారము, అన్ని శాస్త్రములను వెతికి చూస్తే
అన్ని శాస్త్రములను బాగా విచారించి చెప్పే ఒకే ఒక సంగతి ఏమిటో తెలుసా? అనాత్మ అయినటువంటి ఈ ప్రపంచము మీద, అనాత్మ అయినటువంటిదంటే అనిత్యమైన అని అర్థం చేసుకోండి. ఆత్మ అనాత్మ అనేది వేదాంతంలో అది వివరముగా వివరిస్తుంది, చెప్తాం. ఇప్పుడు ఇక్కడ అనాత్మ అంటే ఏమిటి? అనిత్యమైనదంతా అనాత్మ. ఈ లోకంలో అన్ని అనిత్యములానే కనపడుతున్నాయి కదా, మన శరీరంతో సహా, ఈ శరీరంకు చెందినవి అన్నిటితో సహా బయట బాహ్యముగా ఉండే వస్తువులన్నీ కూడా అనిత్యముగా ఉన్నాయి. ముందు లేవు, ఇప్పుడు కనపడుతున్నాయి, తర్వాత కనపడకుండా పోతున్నాయి. కాబట్టి అటువంటి అనిత్యమైన ప్రపంచ విషయముల మీద వైరాగ్యము కలిగి, వైరాగ్యం అంటే వాటిలో దేనితోటి కూడా బంధము పెట్టుకోకూడదు, దేనికి కూడా అంటుకోకూడదు. సరే, అలా ఉండి నిర్గుణ పరబ్రహ్మ మీద, నిర్గుణ పరబ్రహ్మన మీద, నిర్గుణ పరబ్రహ్మ అనేటువంటిది ఆత్మరూపముగా, మన ఆత్మరూపం నేను అని అనిపిస్తున్న ఈ ఆత్మ ఉందే, ఆత్మ వ్యతిరిక్త మీద అసంగంగా ఉండి ఆత్మని దృఢరతి, ఎవరు ఆత్మని మీద దృఢముగా నిష్టను కలిగి ఉండాలట. ఎటువంటి ఆత్మది? నిర్గుణమైనటువంటి పరబ్రహ్మ ఆత్మ. అటువంటి ఎవరైతే ఇది చేయగలరో వాళ్లకు ఇదొక్కటే ఏకైక సాధనము క్షేమము కొరకు. నువ్వు అడిగావుదే క్షేమం కని. చూడండి, 2 పాయింట్లు ఈ శ్లోకంలో. బాహ్యముగా మనకు అనుభవపడే ప్రపంచమంతా కూడా అనిత్యముగా ఉన్నది కాబట్టి దాని మీద అటాచ్మెంట్ని పెట్టుకోకుండా, ఓకే, బంధమును ఏర్పరచుకోకుండా నీ స్వరూపమైనటువంటి ఇన్ని అనిత్యమైన ఇన్ని వస్తువులకు, ఇంత ప్రపంచమునకు ఏది ఆధారముగా ఉన్నది? ఏదో ఒకటి ఆధారం ఉంటే కదా, ఆధారము మీదనే కదా ఇవన్నీ అనిత్యమైనవి కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ ఆధారముగా ఉన్నటువంటిది పరమాత్ముడు. అది ఆత్మరూపంలో నీ యందు కూడా ఉన్నది. దానికే బ్రహ్మం అని పిలుస్తారు. అప్పుడు ఆ ఆత్మ మీద నిత్యముగా ఉన్నటువంటిది, అనిత్యమైన వాటన్నిటికీ ఆధారముగా ఉన్నటువంటిది, దానిని నువ్వు గుర్తించు. అది నీలో ఉన్నది, నువ్వే అదిని గుర్తించు. అలా గుర్తించగలిగిన మనుషుడికి క్షేమము ఈ జ్ఞాన మార్గము తప్ప, ఈ విషయము తప్ప మరొకటి శాస్త్రములన్నీ వెతికి చూస్తే చివరికి తెలిసేది ఏమిటంటే 2. అనాత్మ మీద నుంచి దృష్టిని ఆత్మ మీదకి తిప్పు. అనిత్యమైన వస్తువుల నుంచి నిత్యమైన వస్తువును గుర్తించు, గమనించు, తెలుసుకో. ఇంతే ఆధ్యాత్మిక మార్గం అంటే. ఒక మనుషుడికి క్షేమం ఏర్పడాలి, హితము ఏర్పడాలంటే ఇంత చేస్తే, తెలుసుకుంటే చాలు. కానీ ఈ తెలుసుకోవటానికి చెప్తుంటే సులభముగానే ఉంది, 2 మాటలుగా. కానీ దీనికి అప్పుడు ఏమి అందరికీ తెలియడం లేదు. ఆ తెలుసుకోవటానికి మనస్సు అనేటువంటిది మధ్యలో ఒక అడ్డంకుగా ఉంది. ఆ మనస్సు కూడా కలుషితముతోటి, అనేకమైనటువంటి కల్పనలతోటి, వికారములతోటి, అజ్ఞానములతోటి ఉంది. అప్పుడు ఆ మనస్సుని మార్చాలి, దానికోసం సాధనలు చేయాలి. అలా చెప్పి ఇక్కడ తర్వాత ఒకటొకటిగా సాధనలు చెప్తున్నారు. సా శ్రద్ధయా భగవద్ధర్మచర్యయా జిజ్ఞాసయాధ్యాత్మికయోగనిష్టయ యోగేశ్వరోపాసనయా చ నిత్యం
పుణ్యశ్రవ కథయా పుణ్యయా చ. సో మొత్తం సారాంశం 2 మాటల్లో వాక్యాల్లో చెప్పేశారు ముందు శ్లోకంలో. ఇప్పుడు అనిత్యమైన అనాత్మను మొత్తమును దాని నుంచి నేను వైరాగ్యంతో విరక్తితో ఉండాలంటే అంత సులభమైన విషయము కాదు. అనేక జన్మలుగా ఈ మనస్సు వాటిల్లో అంటుకుపోయి ఉన్నది, వాటిలో మునిగిపోయి ఉన్నది. అప్పుడు నీకు ముఖ్యముగా కావలసినది ఏమిటంటే దానిని ఎలా సాధించాలంటే సాశ్రద్ధయా, శ్రద్ధతోటి ప్రయత్నం చేసి. శ్రద్ధ అనేటువంటి మాట చాలా ముఖ్యం. దీనిని ఎన్ని ఇంగ్లీష్ పదాలతోటి ట్రాన్స్లేషన్ చేసినా కూడా ఇది అంతటి గొప్ప అర్థమునిస్తుందని తెలియదు. చాలా చెప్పచ్చు. శ్రద్ధ అంటే ఫెయిత్ అంటారు, శ్రద్ధ అంటే కమిట్మెంటు, ఓకే, ఇంట్రెస్ట్, అన్నీ శ్రద్ధే. కానీ శాస్త్రం చెప్పేది ఏమిటంటే తత్వబోధలో నుంచి వివేక చూడామణిలో కూడా గురు శాస్త్ర వాక్యేషు అత్యంత విశ్వాసమేవ శ్రద్ధ. శ్రద్ధ అంటే ఏమిటి? గురువు చెప్పేటువంటి ఆ శాస్త్రవాక్యముల మీద, శాస్త్రవాక్యములనే గురువు తన నోటిగుండా చెప్తారు కాబట్టి గురువు వాక్యముల మీద అత్యంత విశ్వాసం ఉండాలిట. చాలా గొప్ప విశ్వాసం ఉంటే నమ్మకం, దానికి పేరు శ్రద్ధ. కాబట్టి భగవద్గీతలో భగవంతుడు చెప్తాడు, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. చూడండి, ఇక్కడ కూడా ఈ సనత్ కుమారులు వారు జ్ఞానం అంటే ఏమిటో చెప్పారు. అనాత్మని వదిలేసే ఆత్మని పట్టుకో. అప్పుడు దానికి ముఖ్యముగా కావలసినది అనాత్మని వదిలేస్తే ఆత్మ దొరుకుతుందా స్వామి అని నీకు సందేహం రాకూడదు. ఆత్మ దొరికే వస్తువు కాదు, ఆత్మ నువ్వే అయి ఉన్నావు. కాబట్టి శ్రద్ధతోటి శాస్త్రం చెప్పినట్టు చెయ్యి, గురువు చెప్పినట్లుగా చెయ్యి, నడుచుకో. తర్వాత భగవద్ధర్మచర్యయా అంటే భగవంతునకు ప్రీతిని కలిగించేటువంటి విధముగా. భగవంతుడు అనేక చోట్ల అనేక వాక్యములతోటి స్మృతి గ్రంథములుగా ఋషులు రూపంలో వచ్చి ఆయనే వాళ్ళ నోటిగుండా మాట్లాడాడు. కాబట్టి భగవంతుడికి నచ్చిన విధముగా అంటే ధార్మికమైనటువంటి జీవనం. సో ధర్మచర్య. ధర్మం అంటే నువ్వు అనుకుండేది, నీకు తోచినది ఏదో అందరూ లోకంలో వాళ్ళవి చెప్పి ఇది మా ధర్మం, మా మతంలో ఇలా చెప్పింది, అందరినీ ఎవరెవరైతే ఈ మతమును అనుసరించరో వాళ్ళందరినీ కత్తితోటి నువ్వు నరికేసేయి అని చెప్పిందంటాడు వాడు. ఇంకా వాళ్ళతోటి ఏం మాట్లాడతాం? అందుకని అక్కడ అలా చెప్పలేదు. నిజముగా ఆ పుస్తకములలో, ఆ మత గ్రంథములలో అలా చెప్పలేదు. భగవంతుడైనటువంటి వాడు ఎప్పుడు కూడా అలా చెప్పడు. భగవంతుడు ఎప్పుడు అలా చెప్పడు. కాబట్టి భగవద్ధర్మచర్య అంటే మనకు ఉపనిషత్తులు, తర్వాత పురాణములు, భగవద్గీత ఇటువంటివన్నీ ప్రమాణం. అటువంటి భగవద్ధర్మచర్యని పాటిస్తూ భగవంతుడికి ప్రీతి కలిగించేది. తర్వాత జిజ్ఞాసయ, అతి ఉత్సాహముతో, ఉత్సుకతో. జిజ్ఞాస అంటే క్యూరియాసిటీ ఉండాలి. ఏమిటి ఆ ఆత్మ అంటే, ఆ పరమాత్మ అంటే ఏమిటి తెలుసుకోవాలి. ఇంతకుముందు వర్ణించినట్లుగా ఈ పరమాత్ముడు, ఈశ్వరుడు అంటే ఎవరు, ఈశ్వరుడు యొక్క స్వరూపం ఏమిటి నిజముగా. ఈశ్వరుడు అనేటువంటి వాడు మనలాగా ఒక శరీరముతో మాత్రమే ఉండేవాడా, ఆయన ఏదో ఒక చోట మాత్రమే ఉండేవాడా, లేక ఒక కాలములో అవతారం తీసుకొని వచ్చి మరలా కనుమరుగయ్యేవాడా? అసలు ఎవరు ఆ ఈశ్వరుడు? ఒక పెద్ద జమీందారు లాగానా, చక్రవర్తి లాగానా? ఆయన ఏమిటి?
ఇక్కడ ఉన్నాడు అంటే అప్పుడు ఆయన సర్వ సర్వజ్ఞ సర్వవ్యాపి అవ్వడు కదా. ఇంతని చెప్పామంటే లిమిటేషన్ అయిపోతుంది కదా. లేక ఒక చోట ఉన్నాడంటే దేశతః కాలతః వస్తుతః పరిచ్ఛేదం ఉండేవాడు గొప్పవాడు ఎలా అవుతాడు? సర్వాంతర్యామి సర్వజ్ఞని ఎట్లా అవుతాడు? జనరేటర్, ఆపరేటర్, డిస్ట్రాయర్, జీవోడి ఎట్లా అవుతాడు? కాబట్టి తెలుసుకోవాలి. ఇది తెలుసుకోవాలి ఏమిటనేది శాస్త్రం చెప్తుంది, నీకు నేర్పిస్తుంది. కానీ నీకు ఆ తెలుసుకోవాలి, సత్యమును తెలుసుకోవాలి, సత్యమును తెలుసుకునుటే జీవించాలని నీకు జిజ్ఞాస ఉండాలి. జిజ్ఞాస ఉంటే, ఈ జిజ్ఞాస అంత ఎందుకు? కంప్యూటర్ చదవటానికి, తర్వాత డబ్బులు సంపాదించడానికి, ఇల్లు కట్టడానికి, పొలాలు కొనటానికి, బంగారంలో నగలు చేయించుకోవడానికి ఆశ జిజ్ఞాస కాదు. ఆధ్యాత్మిక యోగనిష్టను పాటించుటకు జిజ్ఞాస. ఆధ్యాత్మిక యోగనిష్టయా, నిష్టయా, చర్యయా, శ్రద్ధయా అంటే దానితోటి, బై దట్ అని అర్థం. దాని వలన ఇది అనుసరించుటచే ఏమిటిట? ఆధ్యాత్మిక యోగ. జీవితము ఆధ్యాత్మిక జీవనముగా ఉండాలి. ఆధ్యాత్మిక జీవనం అంటే ఏమిటండి అని అడగకూడదు. మళ్ళీ ఇన్ని రోజులు భాగవతం ఇప్పుడు 35 సత్సంగములలో 34 మాట్లాడుతున్నాం, వింటున్నాం. ఇంకా అర్థం కాకపోతే వింటూ ఉంటే అర్థమవుతుంది. కాబట్టి ఆధ్యాత్మిక జీవనం అంటే సత్యమును తెలుసుకొనుటకు మాత్రమే. అసత్యము అసత్యమని, సత్యము సత్యమని, నిత్యము నిత్యమని, అనిత్యం అనిత్యమని తెలుసుకొనుటకు ప్రయత్నిస్తూ గడిపేటువంటి ఆ జీవన విధానమునకు పేరు ఆధ్యాత్మిక జీవనము. ఆధ్యాత్మిక దానిని పారమార్థిక జీవనము అంటారు. లౌకిక జీవనము పొట్టకూటి కోసము, బ్రతుకు మనుగడ కోసము జీవించే సంపాదనలు, ఇవన్నీ కూడా తత్కాలమునకు. కానీ ఈ శరీరము నశించిపోవటానికి ముందే మనము దీని యందు ఉంటూనే పారమార్థికమును తెలుసుకోవాలి. వీటన్నిటికీ వెనక ఉన్నటువంటి సత్యము ఏమిటి? కాబట్టి దానిని ఆధ్యాత్మిక మార్గం అంటాం. చాలామందికి మనకు ఒక సందేహము, కన్ఫ్యూజన్ ఏమిటంటే మతపర జీవనం, ఆధ్యాత్మిక జీవనం. మతపరమని చెప్తే తెలుగులో కరెక్ట్ అర్థమే తెలియదు, ఇంగ్లీష్లో బాగుంటుంది. రిలీజియస్ లైఫ్ స్టైల్కి అండ్ స్పిరిచువల్ లైఫ్ స్టైల్కి కనెక్షన్ ఉంది, కానివ్వండి రెండిటికి వ్యత్యాసం ఉంది. మొదట రిలీజియస్ లైఫ్ స్టైలే. మన దేశంలో, మన ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి హిందువుడికి ఈ రిలీజియస్ లైఫ్ స్టైల్ గురించి చెప్పనక్కర్లేదు. వాడికి చిన్న వయసులో నుంచి ఇంట్లోనే అవన్నీ సంస్కారాలు అన్నీ వస్తూనే ఉంటాయి. పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకుండే వరకు అనేకమైన చిన్న చిన్న పనుల మూలముగానే మనము ఆ మతపరమైనటువంటి జీవితమును గడుపుట అలవాటు పడిపోయినాం. ఇప్పుడు ఈ కాలంలో అవన్నీ తెలియకుండా వెస్టర్నైజ్ అయినది, ఆ విషయం వేరండి. కానీ సహజముగా అలా అయినా కూడా ఇప్పటికి కూడా మనకు మన సంస్కారాలు ఉన్నాయి. అన్నీ పోయినాయని చెప్పలేం, కానీ నిర్లక్ష్యం చేయబడుతున్నాయి, క్రమముగా పోతున్నాయని చెప్పచ్చు. కాబట్టి ఆ రిలీజియస్ లైఫ్ స్టైల్ నుంచి ఏమిటి తర్వాత స్టేజ్ కంటే కొన్ని సంవత్సరములు, కొంత వయస్సు వరకు మాత్రమే వాటికి ముఖ్యత్వం ఇస్తూ, ఆ రిలీజియస్ లైఫ్ స్టైల్ వలన మనిషి ఎదిగి మనస్సు విశాలమయ్యి, ఆ మనస్సులో ఉన్నటువంటి కల్మషములు, అశుద్ధి అంతా తొలగించబడి, ఆ తరువాత చిత్త ఏకాగ్రముతో. కాబట్టి రిలీజియస్ లైఫ్ స్టైల్లో రెండండి ముఖ్యముగా.
ఒకటి కర్మయోగము, ఇంకొకటి ఉపాసన యోగము. కర్మయోగ చిత్తశుద్ధ్యర్థం. చిత్తమును, మన మనస్సును శుద్ధము చేసేటువంటిది ఆ కర్మయోగ ప్రాసెస్. రెండవది వచ్చి ఉపాసన యోగము, చిత్త ఏకాగ్ర్యార్థం. మనస్సుని వచ్చి సింగిల్ పాయింటెడ్గా ఒక ఆ దైవ చింతనలో, భగవంతుడిని ధ్యానించడంలో అలా ఉపాసన చేస్తూ, ఈ రెండిటి వలన అక్కడే నిలిచిపోకూడదు. ఇక్కడే పెద్ద తప్పు చేస్తారు లోకంలో మనందరం. చాలామంది, మనందరం కాదు, మనం వేదాంతం వింటున్నాం కదా, మనం చెయ్యం. సాధారణముగా ఎంత వయసు వచ్చినా సరే, ఎన్ని చదువుకున్నా సరే, ఎంతైనా సరే, మంచి మంచి కుటుంబాలు అలా ఉంటూ కూడా ఇక్కడ ఆగిపోతారు. ఇది చాలు, ఇలాంటి రిలీజియస్ లైఫ్ స్టైల్ని అనుసరిస్తుంటే చాలు. రిలీజియస్ లైఫ్ స్టైల్ అనుసరించావు, దాంట్లో కర్మయోగమును చేస్తున్నావు, భక్తి యోగమును చేస్తుంటే ఈ రెండిటి వలన కలగవలసిన ఫలం ఏమిటో తెలుసా? నీకు జ్ఞానము మీద ఇంట్రెస్ట్ రావాలి. జ్ఞానమును పొందుటకు నువ్వు అర్హతను సంపాదించుకోవాలి. అప్పుడు ఎప్పుడైతే జ్ఞానమునకు ప్రయత్నము ముఖ్యముగా ఇస్తూ దానిలో మనము ఆ మార్గంలోకి వస్తామో, ప్రయత్నిస్తామో, దానికి పేరు ఆధ్యాత్మిక జీవనం అండి. ఈ డిఫరెన్స్ తెలియాలి. లేకపోతే సాధారణంగా ఎక్కువ మంది, మెజారిటీ వచ్చి రిలీజియస్ లైఫ్ స్టైల్ తోటే సంతోషిస్తూ ఆనందపడుతుంటారు. ఆ రిలీజియస్ లైఫ్ స్టైల్ కూడా వాళ్ళు భగవంతుడు చెప్పినట్లు ఉండటం లేదు. వాళ్ళకి నచ్చినట్లు, వాళ్ళకి తోచినది, వాళ్ళు అనుకుంటున్నదే అది కరెక్ట్ అనుకుంటూ మొత్తం మీద దాన్ని వదిలేసి క్రమముగా వదిలేసి, ఈ జిజ్ఞాస, ఆధ్యాత్మిక నిష్ట అనే పదములకు నేను అర్థం చెప్తున్నాను ఇంత లోతుగా. దాంట్లో ఇది కలగనంత వరకు మనుషుడికి క్షేమమైన మార్గంలోకి నువ్వు ఈ హైవేలోకి రావు. వాగులు, డొంకలు, వాటిల్లో నడుస్తూ అడ్డదోవల్లో పోవాల్సిందే కానీ ఈ హైవేకి రాలేవు. తర్వాత విషయం యోగేశ్వర ఉపాసనయ. చూడండి, ఆ ఆధ్యాత్మిక జీవనానికి వచ్చిన తర్వాత అప్పుడు భక్తి పోతుందా అంటే పోదు. భక్తి ఇంకా ప్రవర్ధనమవుతుంది, వర్ధిల్లుతుంది. భక్తి నిజమైన భక్తిగా, శుద్ధమైన భక్తిగా, నిరపేక్ష, దేనిని ఆశించనటువంటి భక్తిగా, నిష్కామ భక్తిగా మారుతుంది. ఆ పదం కరెక్ట్గా, నిష్కామ భక్తిగా మారుతుంది. కాబట్టి చాలామందికి జ్ఞాన మార్గంలోకి వచ్చేసి జ్ఞానం ఉపనిషత్తు, భగవద్గీతని మీరు ఇట్లా ఇంత వివరించి మాటలన్నీ ఒకటొకటి ఇట్లా చెప్తూనే ఉన్నారు. ఇట్లా చెప్తూ ఉంటే నేను అసలు కృష్ణుడినే మర్చిపోతానేమో అనిపిస్తుంది. నా ఇష్టదైవం మర్చిపోతాను. ఏం అవ్వదు. నువ్వు ఇష్టదైవమునకు ఇంకా దగ్గరికి వెళుతున్నావు నువ్వు. ఇది గుర్తించాలి. కాబట్టి యోగేశ్వర ఉపాసనయ, ఆ భగవంతుడిని చక్కగా ధ్యానిస్తూ ఆయనను అర్థం చేసుకొని ఎలా ఈ విశ్వరూప ఈశ్వరుడుగా ధ్యానించాలి. నీ ఇష్టదైవము ఏకరూపంలో నుంచి నువ్వు ఇప్పుడు దానినే సర్వతోముఖం, అంతటా కనిపించేటువంటి ఈ సహస్రశీర్ష పురుష అని చెప్పినట్లు, విశ్వం విష్ణుర్వ షట్కారో అని చెప్పినట్లు, ఇక్కడ నువ్వు ఆ విశ్వం మొత్తం భగవంతుడుగా దర్శించేటువంటి విధముగా నీకు ఆ భగవంతుడి మీద భక్తిని చూపిస్తుండాలి. తర్వాత సో యోగేశ్వర ఉపాసనయ. తర్వాత నిత్యం పుణ్యశ్రవ కథయా పుణ్యయాచ. నువ్వు చక్కటి పుణ్యం చేసి ఉంటే, పుణ్యకర్మలను చేస్తూ, అందరికీ ఉపకారమైన హితమైన కర్మలను చేస్తూ, పుణ్యశ్రవణ కథయ, ఈ భగవంతుడి యొక్క శ్రవణం, శ్రవ పవిత్రమైనటువంటి కథలను వింటుండాలి. భాగవతము, రామాయణములు ఇవన్నీ వింటూనే ఉండాలి. అలా చక్కగా వింటూ
ఆ, ఎవరైతే చేస్తుంటారో అతడు బ్రహ్మనిష్ట వస్తుంది వాడికి, తర్వాత జ్ఞాననిష్ఠుడు అవుతాడు. ఆ తర్వాత శ్లోకంలో నుండి అర్ధేంద్రియారామ సగోష్ఠ్యతృష్ణయ తత్సమంతానమపరిగ్రహేణ వినిక్తరుచ్యా పరితోష ఆత్మన్ వినా హరేర్గుణశిపీయూషపానాత్. ఏం చెప్తున్నారంటే అర్ధ ఇంద్రియ ఆరామ సగోష్ఠి అతృష్ణయ, లోక విషయములనే మాట్లాడుతూ, లోకంలో ఉండేటువంటి ఏమిటి లౌకికులు చాలా మెటీరియలిస్టిక్ పీపుల్ అని చెప్పచ్చు. వాళ్ళు ఏమిటంటే ఎప్పుడు కూడా తిండిని గురించి, ఆ తర్వాత బట్టలను గురించి, సొమ్ములను గురించి, ఆస్తులు పాస్తులు షేర్ మార్కెట్లను గురించి, లేక స్త్రీ పురుషుల యొక్క సౌందర్యము అందముల గురించి, ఇలా ఈ విషయంలోనే ఎప్పుడు మాట్లాడుతూ చింతిస్తూ రమిస్తూ టీవీలు చూస్తూ సినిమాలు చూస్తూ మాల్స్కి పోతూ తిరుగుతుంటారు చూడండి. ఇటువంటి ధనము వెనుక, భోగ్య వస్తువుల వెనుక పరిగెత్తే వీళ్ళతోటి సంగమును పెట్టుకోకూడదు, వదిలేసేయాలిట. చూడండి, కాబట్టి సత్సంగము కావాలి. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం. కాబట్టి నీ పాటికి నువ్వు, నేను భక్తి చేస్తున్నాను, పొద్దున్నే లేచి పూజ చేస్తాను, గుడికి వెళతాను తప్పకుండా, కానీ ఆ తర్వాత 8 గంటలు దాటిన తర్వాత నేను చేసే పనులు, నేను చేసే ఆ ఫ్రెండ్షిప్లు, నేను వెళ్ళే చోటులు, వినే మాటలు, చూసే సినిమాలు, ఇవన్నీ కూడా చెడ్డవిగా ఉంటే నువ్వు పొద్దున చేసే సాయంకాలం చేసే ఈ గుడులు పూజలు ఈ పునస్కారాలు ప్రయోజనమే పడవు. ఎందుకంటే బూడిదలో పోసిన పన్నీరులాగా ఒక పక్కన ఏదో పొద్దున్నే భగవంతుడి మీద భయంతో ఆయనకి చెయ్యాలి కాబట్టి అలవాటు పడి ఏదో చేస్తావు మెకానికల్గా, యాంత్రికముగా. కానీ నువ్వు ఆ తర్వాత నడిపే జీవన విధానం అంతా కూడా అక్రమముగా వక్రముగా ఉంటే నీకు ప్రయోజనపడదు. అందుకనే ద రిలీజియస్ లైఫ్ ఆర్ ది స్పిరిచువల్ లైఫ్ అంటే స్వామీజీ చెప్తారు 24/7 వారానికి 7 రోజులు 24 గంటలు ఆ దృష్టితోటే జీవించాలి. దానికి పేరు ఆధ్యాత్మిక జీవనము. మొదటే చూసాం కదా, దానికి పేరే తపోమయ జీవనము. కాబట్టి అలాంటి మనుషుల సంగము, వాళ్ళతోటి మనం కలవకూడదు. ఎంతెంతకి వాళ్ళతో కలవకుండా ఉంటామో అంతంతకి మనకు మేలు. కాబట్టి అటువంటి ఆశ ఉండకూడదు. వాళ్ళందరూ లోకంలో ఇట్లా వెళ్తున్నారే, నేను మాత్రం కూర్చొని భాగవతం వింటూ ఇట్లా జపం చేసుకుంటూ ఎక్కువసేపు దైవచింతన చేస్తుంటే ఇట్లా, ఇంట్లో వాళ్ళందరూ వేరే టీవీలు చూస్తున్నారే, సీరియల్స్ చూస్తున్నారే, వాళ్ళందరూ అట్లా ఊరు తిరగటానికి వెళుతూ ఉన్నారే అని చెప్పి నువ్వు అనుకుంటే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు పర్సంటేజ్. నువ్వు ఒక్కడివే ఉండొచ్చు, కానీ నువ్వు వెళ్ళవలసిన మార్గము, నీకు బోధించిన మార్గము, గురువుని భగవంతుడిని స్మరిస్తూ వాళ్ళు ఇచ్చే ధైర్యముతోటి నా హృదయంలో ఉండి నా ఇష్ట దైవము నా గురువు నన్ను నడిపిస్తున్నారు, మార్గదర్శనం చేస్తున్నారు అనేటువంటి ధైర్యముతో. కాబట్టి లోకమంతా ఇట్లో వెళ్ళనండి. లోకం ఏ రకంగా అది వెళ్తుందో లోకం వెళ్ళే మార్గంలో మనం వెళ్ళాలని లేదు. లోకంలో మెజారిటీ అందరూ తప్పు మార్గంలోనే పోతుంటారు. అందరికీ అబద్ధం చెప్పే ఇట్లాంటివన్నీ నచ్చుతాయి, హింస చేయటం నచ్చుతాయి, అనవసరమైనటువంటి వాటన్నిటిలో భోగముల్లో పాల్గొనటం వాళ్ళందరికీ ఇష్టమవుతాయి.
కాబట్టి మెజారిటీ అని చూడకు. ఆ తర్వాత అపరిగ్రహేణ, అవసరమునకు మించినటువంటి విధముగా వస్తువులను సేకరించకు. నీడ్ ఎంత అని తెలుసుకో. మనల్ని నీడ్ ఫిల్స్, గ్రీడ్ కిల్స్. కాబట్టి తత్సమంతానం అపరిగ్రహేణ, టూ మచ్ డిజైర్, పొసెషన్. ఈ అపరిగ్రహమునకు సంస్కృతంలో ఇంకొక వార్త కూడా అపరిగ్రహేణ నాన్ పొసెసింగ్ ఇంగ్లీష్లో. లెస్ లగేజ్ మోర్ కంఫర్టబుల్. కాబట్టి ఎక్కువ బాహ్యముగాను వస్తువులను చేర్చుకోవద్దు, మనుషులను చేర్చుకోవద్దు, వాళ్ళనందరినీ మనస్సులో కూడా ఎక్కువ పెట్టకూడదు. బాహ్యమైన పొసెషన్స్ ఏమవుతాయంటే మనస్సునకు భారం అవుతాయి, బరువు అవుతాయి. తర్వాత విషయం వివిక్తరుచ్య పరితోష ఆత్మన్. ఏకాంతంగా ఉండుట, ఏకాంతములో తన ఆత్మని అనుకుంటూ తలుచుకుంటూ ఆత్మన్యేవాత్మనా తుష్ట, ఆత్మారాముడుగా ఆత్మానందమును పొందుతూ ఆత్మచింతనలను ఉంటూ, ఆత్మచింతన అంటే భగవద్ చింతన ఉంది, రెండు ఒకటే. దాంట్లో సంతోషిస్తూ పరితోష. కాబట్టి నాకు బోరు కొడుతున్నది, ఒక్కడిని ఎట్లా ఉంటాను, ఎప్పుడు ఫోన్ లేకుండా, టీవీ లేకుండా, ఎక్కడికి వెళ్ళకుండా, ఏదో కొంచెం కొంచెం ఉండని, అవసరానికి ఫోను, అత్యవసరమునకు, లేక ఏదో 4 న్యూస్లు ఏమి జరుగుతుందని ఏదో 4 మాటలు వినటానికే కానీ అది కూడా అక్కర్లేదు. ఒక వయసు వచ్చిన వాళ్ళకి ఇంకా ఈ న్యూస్లు చూడటం, పెద్దవాళ్ళకి చెప్తున్నానండి, ఇంకా మరలా అవి చూడటం చూడండి, ఈ వాట్సాప్లు పంపించటం, ఇవన్నీ మనుషుడు వాటిలో బిజీ అయిపోతున్నాడు, లోనుడైపోతున్నాడు. అందుకని ఈ టెక్నాలజీది అంతా కూడా మనం జాగ్రత్తగా ఉపయోగించుకొని దూరంగా ఉంచాలి, లేకపోతే దాంట్లో మునిగిపోతాం. అది పెద్ద మాయ. కాబట్టి ఏకాంతంగా ఉండటం. ఇంట్లో ఎవరు లేరంటే బోరు కొడుతుందని పక్కింటికి వెళ్ళాలి, ఆ ఇంటికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, చుట్టాల ఇంటికి వెళ్తుండాలి. ఇంతకాలం వెళ్ళావు కదా, ఇంకా ఇన్ని ఏళ్ళు వయసు వచ్చినా కూడా 70-80 ఏళ్ళు కూడా చాలామంది ఇంకా రిసెప్షన్కి వెళ్ళాలని, అందరి పెళ్ళిళ్ళకి, అన్ని ఫంక్షన్లకి వెళ్ళాలని. ఎందుకు, ఎంతకాలం వెళతావు? శరీరము నీకు సహకరించటలేదు, ఆరోగ్యము సహకరించలేదు. కానీ భజగోవిందంలో శంకరాచార్యులు వారు చెప్పినట్లుగా అంగం గలితం ఫలితం ముండం దశన విహీనం జాతం తుండం వృద్ధో యాతే గృహీత్వా దండం తదపి న ముంచతి ఆశాపిండం. పళ్ళు రాలిపోతున్నా కూడా, రాలిపోయినాయి, జుట్టు అంతా నెరిసిపోయినా కూడా, చేతిలో 3వ కాలు వచ్చింది, కర్ర పట్టుకొని నడిచే స్థితి, కర్రో ఏదో ఒకటి సపోర్టర్, వాకరో, ఇవన్నీ వచ్చినా కూడా ఇంకా ఆశాపిండం వదలటలేదుట. ఆశ అనేటువంటిది ఇంకా అది ఇది అని చాలు, అదంతా వాటిల్లో పెట్టుకోకు మమకారం. సో వివిక్తరుచ్చ పరితోష ఆత్మన్ వినా హరేర్గుణ పీయూషపానాత్. సో ఇలా ఎవరైతే హరిగుణమును, నాకు ఎవరు లేక, ఎవరు ఎందుకు లేరు, నాకు ఎక్కడ బోరు కొడుతుంది, నేను ఒంటరిగా ఎక్కడున్నాను, నేను భగవంతుడితో ఉన్నాను, నా భగవంతుడు నాతో ఉన్నాడు, కాబట్టి ఆయనతో మాట్లాడు, ఆయన గురించి పాడు, అన్నీ చెయ్యి, ఆయనను స్మరించు. శ్రవణం కీర్తనం విష్ణోహో, ఆ ప్రహ్లాదుడు చెప్పినట్లుగా 9 విధ భక్తులను చేస్తూ ఆయననే స్మరించు.
ఎందుకంటే నీకు అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ నీకు ఆప్తమిత్రుడు బంధువు అన్నీ ఆయనే. ఆయన వాడవు నువ్వు. కాబట్టి నీవు ఆయన వాడవు, ఆయన నీవాడు. ఇది తప్ప మరకు వేరే ఏ బంధములు నిజము కావండి. నిజమైన బంధము మన యొక్క సంబంధము ఆ భగవంతుడు ఆత్మతోటే. తెలుసుకోవాలి ఇది. అందుకనే లోక బంధాలను వదలటం చాలా కష్టంగా ఉంటుంది, దుఃఖం వస్తుంది. నువ్వు లోక బంధమును వదలకపోతే దుఃఖపడాల్సిందే. కానీ భగవంతుడితో బంధమును పెట్టుకుంటే దుఃఖం అనేది దగ్గరికి రాదు. నీకు ఏది కావాలి? మాటి మాటికి దుఃఖమునిచ్చే బంధములు కావాలా? దుఃఖమే ఇవ్వకుండా ఎప్పుడు ఆనందమునిచ్చేటువంటి బంధము కావాలా? అందుకని ఆ భక్తులందరూ కూడా ఆ మీరా, త్యాగరాజు లాంటి వారు లోక బంధములు, లోక సుఖములు, లోక భోగములు నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి సేవ సుఖమా. డబ్బులు ఇస్తామన్నారు, రాజాగారి దగ్గరికి వెళ్ళన్నారు, అన్నీ వదిలేశాడు. రామ, నీ సన్నిధి సుఖమునిస్తుందే ఆ డబ్బుల. ఈ లోకంలో అందరు చూడు నన్ను ఇట్లా కష్టపడుతున్నారు, బలవంతం చేస్తున్నారు. కొంచెం చెప్పే వాళ్లకు, నా మనసు చలించకుండా నువ్వు నాకు భక్తినివ్వు అని అడుగుతాడు. అలా చెప్పి ఆ తర్వాత శ్లోకమునందు హరిగుణ పీయూష పానాత్, ఇది కూడా ఈ హరిగుణములను ఇట్లా సత్సంగంలో వింటూ 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 ఆయన నామం చెప్తుంటేనే హరినారాయణ ఆ నామం చెప్తుంటేనే అట్లా హృదయం ఆయనలో కలిసిపోవాలి. హృదయం, మనసు శాంతమైపోవాలి. హరినారాయణ హరినారాయణ నారాయణ. ఆ తర్వాత శ్లోకమునందు అహింసయ అహింసయా పారమహంసచర్యయా స్మృత్యా ముకుందా చరితాగ్రసీధునా నియమైశ్చాప్యనిందయ నిరీహయా ద్వంద్వతితిక్షయా చ. ఇక్కడ కూడా చాలా ముఖ్యమైనటువంటి సూచనలు ఇస్తున్నారు సనత్ కుమారుల వారు. అహింసయ, అహింసను అనుసరించాలి. నీ మాటలతో కానీ, నీ చేతలతో కానీ, నీ మనస్సు భావములతో భావమునందు కానీ ఎవ్వరికి కూడా బాధ కలిగించే విధముగా ప్రవర్తించకుండా ఉండుటే అహింస. అహింస పరమో ధర్మ అంటుంది మన శాస్త్రం. కాబట్టి ఇది చాలా పెద్ద గొప్ప తపస్సు అహింస. ప్రతీకారం తీసుకోవాలి, నాకు వాళ్ళు ఏదో చేశారు, నన్ను కష్టపెట్టారని చెప్పి ప్రతీకారం చేయాలని మరలా హింస చేయకూడదు. మాటలతోటి కూడా హింసించకూడదు, చేతలతోటి హింసించకూడదు, నీ మనస్సులో కూడా హింసించాలనే భావన రాకూడదు. నువ్వు హింసించవు, ఏమి చెప్పవు, కానీ వేరే వాళ్ళని ప్రోద్బలించేసి వాళ్ళ ద్వారా హింసను కలిగించడం కూడా హింసయే. కాబట్టి అహింస. కోపము చూపించకుండా ఉండుట అహింసే, క్రోధమును. అలాగే ద్వేషమును చూపించకుండా, అసూయను చూపించకుండా ఉండటం కూడా అహింస సాధనే. కారణం ఏమిటంటే ఎప్పుడు ఇవన్నీ లోపల ఉంటాయో హింస భావం వస్తుంది, ద్రోహం చేసే బుద్ధి వస్తుంది. కాబట్టి ఎవరికి కూడా, ఏ ప్రాణికి కూడా నా వలన తెలిసి ఎటువంటి కష్టము జరగకూడదు. తెలియకుండా ఏమన్నా జరుగుతాయంటే ఆ తెలియకుండా జరిగే వాటికి ప్రాయశ్చిత్తముగా నువ్వు ప్రతిరోజు పంచమహాయజ్ఞములను చేయాలి.
దైవయజ్ఞం, పితృయజ్ఞం, ఋషియజ్ఞం, భూతయజ్ఞం. ముఖ్యముగా భూతయజ్ఞమును, జీవయజ్ఞం. భూతయజ్ఞం అంటే ఇవన్నిటినీ ఎప్పుడైతే నువ్వు నమస్కారంతో చెయ్యి, ఏదైనా ఉపకారంతో చేస్తుండి ఎక్స్ట్రా, అలా చేస్తే మనకు తెలియకుండా చేసినటువంటి కొన్ని అహింసా కార్యములన్నీ కూడా శాస్త్రంలో చెప్తారు. ముఖ్యంగా తెలియకుండా చేసేవి ఏంటంటే వాటిని మనం నిరాకరించలేం, లేకుండా చేయలేం. ఏంటది? బట్టలు ఉతికేటప్పుడు అనేక జీవరాశులు చచ్చిపోతాయి, నీళ్ళని కాచేటప్పుడు అనేక జీవరాశులు చచ్చిపోతాయి, పిండి ఉబ్బేటప్పుడు, పిండి దంచేటప్పుడు అనేకం నశించిపోతాయి. ఆ వంట చేసేటప్పుడు ఆ రోజుల్లో ముఖ్యంగా ఈ కట్టెలు ఇవన్నీ పిడకలు వేస్తే వాటిలో ఎన్నో పురుగులు, జీవులు ఉంటాయి, చచ్చిపోతాయి. మరి ఇవి చేయకుండా అసలు ఎట్లాగా ఇంకప్పుడు నడవటానికి కూడా లేదు, గాలి తీర్చుకోవడానికి కూడా లేకుండా అయిపోయింది, చూసారా? అందుకనే నువ్వు మరలా మాటి మాటికి వాటన్నిటికీ సర్వేభ్యో జీవేభ్యో నమో నమః అని చెప్తూ నమస్కారాలు చేస్తూ లోకా సమస్త సుఖినో భవంతని ప్రార్థిస్తూ సర్వేషాం స్వస్తిర్భవతని స్తుతిస్తూ ఉండు. ఇంకా అంతకంటే ఏం చేయలేవు. కాబట్టి అహింసని అనుసరించుట. పారమహంస చర్యయ, పరమహంసలుగా ఉండి లోకంలో జీవించి మార్గదర్శనం చేశారు చూడు అనేక మంది జ్ఞానులు, మునులు, ఋషులు. వాళ్ళు అనుసరించే ఆ పారమహంస్య ధర్మమును, అంటే ఆ చక్కటి గుణములు దైవ సంపత్తితోటి ఉండేటువంటివి. పరమ వస్తువును పొందుటకు వాళ్ళు జీవించిన జీవితం ఉంది చూడ, అటువంటి పారమహంస చర్యయ, అలాంటి జీవనం చేస్తూ స్మృత్యా ముకుంద చరితాగ్రసీధున, ఎప్పుడు కూడా నీ యొక్క జీవన లక్ష్యం ఏమిటనేటువంటిది గుర్తుంచుకోవాలి. స్మృత్యా, ఏమి స్మృత్యా? జీవన్ముక్తిని పొందుటయే నా లక్ష్యము, అజ్ఞానమును పోగొట్టుకొనుటయే నా లక్ష్యము, నేను జ్ఞానస్వరూపుడిని, నేను బ్రహ్మస్వరూపుడినని నేను తెలుసుకోవాలి, ఖచ్చితముగా తెలుసుకోవాలి. ఈ శరీరంలో ఉండంగానే ఈ జీవితంలోనే తెలుసుకోవాలి నేనని మర్చిపోకుండా, ఆ లక్ష్యమును మర్చిపోతే పడిపోతాం, సంసారంలోకి మళ్ళీ దిగజారిపోతాం. కాబట్టి స్మృత్య, మర్చిపోకుండా ఉండాలిట. ఈ స్మృత్య వార్తను, పదమును పక్క దానికి కూడా చేర్చుకోవచ్చు ఇంకొక విధముగా. ఏమిటంటే ముకుందుని యొక్క, భగవంతుడు ఆ పరమాత్ముడి యొక్క చరిత అగ్ర్యసీధున, ఆ భగవంతుడి యొక్క లీలలు శ్రేష్టమైనటువంటివన్నీ చూసారా? ఈ కథలు ఇవన్నీ కూడా అమృతం లాంటివి ఇవన్నీ కూడా. సో వీటిని వినటంలో సోంబేరితనం చూపించకూడదు. ఓకే, మందబుద్ధిగా ఉండకూడదు, కేర్లెస్గా ఉండకూడదు, నిర్లక్ష్యముగా ఉండకూడదు. తర్వాత యమై నియమై అకామై, మూడు పక్కపక్కనట్లు వస్తున్నాయి. యమనియములు జనరల్గా రెండు పక్కపక్కన చెప్తాం. ఇవి మనము పదే పదే అప్పుడప్పుడు గుర్తు చేస్తూ జ్ఞాపకం చేసుకుంటూ మాట్లాడే విషయములే. 5 యమములు, 5 నియమములు పతంజలి యోగ సూత్రంలో, యోగ అష్టాంగ యోగమునందు ఇవి వివరించబడినాయి. వేరే అనేక చోట్ల కూడా ఇవే చెప్తుంటాం. ఇవి పిల్లర్స్ ఆఫ్ ది స్పిరిచువాలిటీ. ఇవి ఎవరు నిరాకరించలేరు. ఏమిటి అంటే 5 సోషల్ డిసిప్లిన్స్ అంటాం. ఏవి 5 పాటించుట చేత లోకములో, సముదాయము, సమాజంలో అందరికీ మేలు కలుగుతుందో వాటిని సోషల్ డిసిప్లిన్స్ అంటామండి, యమములు. అవి మీకు తెలుసు, గుర్తు చేస్తాను. ఇప్పుడు మాట్లాడిందే అహింస, సత్యం, అహింస, అస్తేయం, అపరిగ్రహం, బ్రహ్మచర్యం అంటారు.
సో ఎప్పుడైతే ఒక మనుషుడు దొంగతనం చేయటం ఇవన్నీ మానేస్తాడనుకోండి, దానివల్ల అందరికీ ప్రయోజనమే కదా. ఎప్పుడైతే ఒక మనుషుడు ఎక్కువగా పేరాశతోటి అన్నీ వాడే పెట్టుకుంటూ ఉంటాడు, పొసెస్ చేసుకుంటుంటే లోకంలో మిగిలిన వాళ్ళకందరికీ కరువు వస్తుంది కదా. 10 మంది పెట్టుకోవాల్సిన 10 మంది దగ్గర ఉన్నటువంటి వస్తువులు నువ్వు ఒక్కడివే పెట్టుకుంటే, అలాగే అబద్ధం చెప్పటం వలన చాలా నష్టాలు జరుగుతాయి కదా. నీకెవరైనా అబద్ధం చెప్తే నీకు ఇష్టమా? నిన్నెవరైనా హింసించి కొడుతూ కష్టపడుతుంటే నీకు ఇష్టమా? అప్పుడు నీకు ఇష్టము లేదు కాబట్టి నీ వస్తువుని ఎవరైనా దొంగిలిస్తే నీకు ఇష్టమా? అప్పుడు నీకేదైతే ఇష్టము కాదో వాళ్ళకి కూడా ఇష్టం ఉండదు కదా. కాబట్టి వాళ్ళకి నువ్వు అవి చెయ్యకు. చూసారా? అలాగే ఈ కామముతోటి బ్రహ్మచర్యం అనేది ఇక్కడ ఎందుకు చెప్తారంటే, నేను కామన్గా చెప్తాను. లోకంలో ఈ అన్ని రకాలైనటువంటి కుట్రలు, హింసలు, వీటన్నిటికీ అక్రమములకు మూడండి కారణం. ఇంగ్లీష్లో చెప్పాలంటే WWW అంద వెబ్సైట్ లాగా. ఏమిటది? ఉమెన్, వైన్ అండ్ వెల్త్. అన్ని కుట్రలు కూడా, కేసులన్నీ చూడండి ఈ మూడుకి చుట్టేగా ఉంటాయి. కాబట్టి ఈ మూడుని నుంచి దూరంగా ఉండాలి. 3: వైన్, వెల్త్ అండ్ ఉమెన్. ఈ వీటిల్లో ఏదో ఒక దాంట్లో పడిపోయినా కూడా మనుషుడు చాలా దుర్మార్గమైన పనులు చేస్తూనే ఉంటాడు, అధర్మమైనవి చేస్తూనే ఉంటాడు. కాబట్టి యమనియమములంటే ఇవి. నియమముల్లో ఏంటంటే నా యొక్క పర్సనల్ ఉన్నతికి, ఆధ్యాత్మిక ఉన్నతికి నేను ఏమి చేయాలి. మొదట చెప్పినవి అందరికీ ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఆధారపడి ఉండే విధముగా సమాజము మొత్తమును చక్కని హార్మోనియస్గా ఉంచుటకు. కానీ ఇక్కడ నేను సపరేటుగా నా యొక్క సాధనగా చేయాలంటే నియమములు 5 చెప్పబడినాయి. అవి శౌచము, సంతోషము, శుభ్రముగా ఉండటం అనేటువంటిది. నేను 2 సార్లు స్నానం చేస్తానా? జనం మధ్యలోకి వెళ్ళనంత వరకు నువ్వు స్నానం చేయకపోయినా నువ్వు ఒక్కడిగా ఉంటే నీకేం కాదు. నీకు వచ్చే నష్టం ఏంటో నీకే వస్తుంది. సో శౌచము, సంతోషము, కంటెంట్మెంట్, నా అంతటి నేను తృప్తిగా ఉంటాను. తర్వాత తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం అని 5 చెప్పబడినాయి. వీటన్నిటినీ అనుసరిస్తూ అకామై, ఎక్కువ డిజైర్ని పెట్టుకోకు. ఆశ పడ దుఃఖమే. ఆశని విడువగా సుఖము. అది కొంచెమైనా చేసి చూడండి. ఆ కథలు చాలా చెప్పబడినాయి కదా నీతి కథల్లో. ఒక కోతి ఒక చిన్న కూజాలాగా మూతి ఉన్నటువంటిది ఒక గాజు జాడీలో, బాటిల్లోనో ఏవో వేరుశనగపప్పులు అవన్నీ పోసి పెట్టుంటే అది వచ్చి చెయ్యిని దాంట్లో పెట్టింది తీసుకోవాలని. చెయ్యి దాంట్లో పెట్టి చేతిలోకి పెట్టేటప్పుడు చెయ్యి నేరుగా ఇట్లా వెళ్ళింది. కానీ లోపల వెళ్ళి ఇట్లా చాలా ఎక్కువ అవన్నీ వేరుశనగ పప్పుని పట్టుకున్న తర్వాత చెయ్యి పెద్దదైపోయింది. ఈ వేళ్ళు పెద్దవై లోపల ఇప్పుడు చెయ్యి బయటికి రావట్లేదు. ఈ లోపల యజమాని ఎవరో వాడు వచ్చి చూశాడు, కొట్టువాడు. కర్ర తీసుకొని వచ్చి దాన్ని బాధేస్తున్నాడు. కొడుతుంటే అది అరుస్తున్నది, చేస్తున్నది. అది బాటిల్ మొత్తాన్ని లేవదీసి తీసుకొని వెళ్ళలేదు. అప్పుడు ఏమి చేయాలి? దానికి ఒకటే ఒక మార్గము. వాడి దెబ్బల నుంచి తప్పించుకోవాలి అంటే చేతిలో ఉన్నటువంటి ఆ వేరుశనగ పప్పుని వదిలేసేస్తే ఆ చెయ్యి అలాగే మరలా బయటకు వస్తుంది. చూడండి, కథ చాలా సింపుల్గా ఉన్నది. ఇలాగే లోకంలో మనం అనేక విషయములను ఆశ అనే పేరుతోటి పట్టుకుంటున్నాం. కాబట్టి లోకము మనల్ని పట్టుకోవటం లేదు, లోకము మనల్ని ఏది బాధించటం లేదు. నా మనస్సే ఆ లోకమును పట్టుకొని బాధపడుతున్నది. కాబట్టి అకామై అనిందయ, ఎవరిని నిందించకూడదు.
వాళ్ళల్లో లోపములు కొంచెం కొరతలు ఉన్నా కూడా ఎవరిని నిందించకు, వేరే మతముల వాళ్ళను నిందించకు, వేరే మార్గములలో పయనించే వాళ్ళని నిందించకు, చిన్నవాళ్ళని పెద్దవాళ్ళని ఎవరిని నిందించకు, అనిందయ. ఎందుకంటే ఈ నిందించడం అనేటువంటిది అంటే కంప్లైంట్ చేయొద్దని అర్థం. ఈ కంప్లైంట్ చేసే స్వభావం మనిషికి చాలా ఎక్కువ అండి. అందుకని కంప్లైంట్ చేయటం ఆపేసేయాలి. మనకు అన్నిటికీ కంప్లైంటే. క్లైమేట్ చల్లగా ఉంటే ఇంత చలి వేస్తున్నది, ఇట్లా చల్లగా ఉందని కంప్లైంట్ చేస్తాం. ఎండాకాలం వచ్చి వేడిగా ఉందంటే అయ్యో చాలా వేడిగా ఉందంటాం. అన్నిటికీ కొంచెం కూరలో ఉప్పు తగ్గిపోతే వెంటనే కంప్లైంట్ చేస్తాం. కాఫీలో కొంచెం షుగర్ తక్కువైతే కంప్లైంట్ చేస్తాం. ఏమవుతుంది ఇంత షుగర్ లేకపోతే, ఇంత ఉప్పు లేకపోతే? అందుకని ఆ కంప్లైంట్ బాక్స్గా ఉండకూడదట. దేవుడి మీద అయితే చాలా కంప్లైంట్లు చేస్తూనే ఉంటాం. దేవుడు ఉన్నాడా ఏంటి, ఆయన కళ్ళు ఉన్నాయా, ఆయనకి అసలు మనసు ఉందా, నాకు ఇట్లాంటి కష్టాలు ఇస్తున్నాడు, అట్లా అని చెప్పి అందరి మీద కంప్లైంట్లే. కోడల మీద కంప్లైంట్, అత్తగారి మీద కంప్లైంట్లు, పక్కింటి వాళ్ళ మీద, వెనకింటి వాళ్ళ మీద, దేశం మీద, గవర్నమెంట్ మీద కంప్లైంట్. నిరీహయ. తర్వాత నిరీహ అంటే స్వార్థముతోటి జీవించకూడదు. అర్థమైందా? స్వార్థం అనేటువంటిది సెల్ఫిష్ మోటివ్ తోటి పనులని చేయకూడదు. ఆ సెల్ఫిష్ మోటివ్ లేకుండా చేసేటువంటి కర్మకు పేరే కర్మయోగం అండి. అప్పుడు అది ఏమవుతుందంటే అది భగవంతుడి యొక్క సేవ అవుతుంది, సర్వీస్ అవుతుంది. అందుకని సెల్ఫిష్ మోటివ్ ఉండకూడదు. ఇప్పుడు ఇంట్లో అమ్మ ఎట్లా అయితే వంట చేసేటప్పుడు అందరూ నన్ను మెచ్చుకోవాలి అట్లానే పిల్లలకి చేసి పెడుతుంది. అమ్మకు ఏమీ దాంట్లో ఎక్స్పెక్టేషన్ లేదు. పిల్లలు చక్కగా ఆనందంగా తినాలి, వాళ్ళ కడుపుకి రుచిగా పెట్టాలని అమ్మకి ఎట్లయితే ప్రేమ ఉంటుందో, ఏ సెల్ఫిష్నెస్ని ఎదురు చూడకుండా, అది మాతృ ప్రేమ. అట్లాంటి ప్రేమ మనకు అన్ని పనుల్లో రావాలి. దాని ఫలము ఏమి వస్తుంది ఏమిటో నాకు తెలియదు. నేను ఈశ్వరార్పణ బుద్ధితోటి చేస్తూ అన్నిటినీ వచ్చే ఫలము ఎలా వచ్చినా కూడా స్వీకరించడానికి, ఈశ్వర ప్రసాదముగా స్వీకరించడానికి నేను తయారుగా ఉన్నాను. అలా ఉండాలిట. నిరీహయ. స్వార్థముతోటి ఇప్పుడు ఉండే రాజకీయ నాయకుల్లాగా 2G స్పెక్ట్రమ్లు, 3G ఇన్నిన్ని కోటాను రూపాయలు ఎక్కడ పెట్టుకుంటారు, ఎంత తింటాడు, ఎంతకాలం వాడు బతికేది, ఎందుకు ఇన్ని కోట్లు, ఎందుకు అన్ని ఎస్టేట్లు, ఎందుకు అంతంత ఆస్తులు పాస్తులు, ఎన్ని జనరేషన్లకి నువ్వు సంపాదించి పెట్టాలి? చూసారా? నిరీహయ. చివరిగా ద్వంద్వ తితిక్షయ. ఈ ద్వంద్వములు అనేటువంటివి జీవితంలో అందరికండి. అది దేవుడే అవతారం ఎత్తి వచ్చినాను సరే, ఈ లోకములో పుట్టాము అంటే ఇక్కడ ఈ పెయిర్స్ ఆఫ్ ఆపోజిట్స్ అంటారు ద్వంద్వములను, లేక ద పెయిర్స్ ఆఫ్ కాంప్లిమెంటరీస్ అంటే చక్కని వార్త పదం. ఎందుకంటే అవి ఒకటికొకటి కాంప్లిమెంటరీ. ఏంటది? పగలు రాత్రి, సుఖము దుఃఖము, లాభము నష్టము, మానము అభిమానము. చూడండి, మానం అవమానం, ఇవన్నీ రెండుగానే ఎప్పుడు ఉంటుంటాయి. ఆరోగ్యము రోగము, ఎప్పుడు ఆరోగ్యం ఉండదు, పక్కపక్కనే రోగం ఉంటుంది. ఇవన్నీ ద్వంద్వములు అంటారు. ఇవన్నీ అనుభవం పడుతున్నప్పుడు జీవితంలో ఇవి మారుతూ వస్తూనే ఉంటాయి. ఇట్లా అలా వచ్చినా కూడా తితిక్షతోటి వాటిని సహిస్తూ, మనసులో తిట్టుకోకుండా, దుఃఖపడకుండా, ఓకే, ప్రతీకారం చేయాలనే భావన లేకుండా అప్రతీకారపూర్వకముగా ఎవరైతే సహిస్తూ ఉంటారో, భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి ఇట్లాగే తితిక్షస్వ భారత, తట్టుకో,
వాటిని ఒప్పుకో, సహించు అంటున్నాడు. సహించు, చిరునవ్వుతోటి సహించు, సహనముతోటి సహించు. ఇలా చక్కటి అనేక విషయములను ఈ శ్లోకం వరకు చూసాము. ఆ తర్వాత ఇంకా కూడా కొన్ని చెప్పబడుతున్నాయి. వీటిని మనం నిదానముగా ఇలాగే వివరముగా చూస్తాము వచ్చే సత్సంగములో మిగిలిన విషయాలు. ఓమానందం 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 సచ్చిదానందం ఓమానందం బ్రహ్మానందం ఓమానందం ఆత్మానందం ఓమానందం కృష్ణానందం ఓమానందం అమృతానందం. ఓం నమః శివాయ 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 ఓం నమః శివాయ. సర్వత్ర గోవిందనామ సంకీర్తనం గోవింద గోవింద. ఓం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.